సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ నెల 12న బీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని బీఎంఎస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం ఎడింగ్లాండ్ కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జూలై 23 నుండి ఆగస్టు నెల 17 వరకు సింగరేణిలోని వివిధ డిపార్ట్మెంట్లలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే కార్మికులకు రావాల్సిన హక్కులు, లాభాల వాటా, సొంతింటి కళ తదితర హక్కులను సాధించుకునే విధంగా అన్ని జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఈ ధర్నాలో సింగరేణి పర్మనెంట్ కార్మికులతో పాటు ఇతర కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే సింగరేణి కార్మికులు మెరుగైన వైద్యం కోసం సంస్థ చైర్మన్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనుకోవడం సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ ఆ కార్పొరేషన్ ఆసుపత్రిని గోదావరికని ఏరియాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలిపారు. 50% ఉత్పత్తిని సింగరేణి పర్మనెంట్ కార్మికులతోటే వెలికి తీయాలని పేర్కొన్నారు. సింగరేణి పరిసర ప్రాంత ప్రజలకు మరియు సింగరేణి తల్లి ఒడిలో జీవనం సాగిస్తున్న యావత్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, సింగరేణి కోల్ మైన్స్ కార్మికులతో విజ్ఞప్తి చేయాలంటే రేపు 12వ తారీఖు వివిధ జీఎంఎఫ్ల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు అందరూ కూడా కలిసి రావాలని, కార్మిక వర్గంతో పాటు వ్యాపార వర్గం కూడా కలిసి రావాలని సింగరేణి కోల్ కార్మిక సంఘం తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్న సింగరేణి కార్మికులు 1,20,000కెళ్ళి ఈరోజు 39,000కే వచ్చిండ్రు. ఈరోజు ఉత్పత్తి కూడా 70% సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మిక వర్గంలో జరుగుతుంది. దీనివల్ల కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చే జీతాలతో ఈ వ్యాపార వర్గం కూడా సంతృప్తిగా బ్రతకలేదు. కాబట్టి పర్మనెంట్ కార్మిక వర్గం 50% కావాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మికులు డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే ఆ 50%లో పర్మనెంట్ కార్మిక వర్గం ఉండడం వల్ల వారి యొక్క జీవన విధానం వల్ల మీ వ్యాపార వర్గం కూడా మెరుగవుతుంది. ఇక్కడ స్కూల్స్ కానీ, బట్టల షాపులు కానీ, కిరాణా షాపులు కానీ వివిధ వ్యాపార వర్గాలకు ఇతోధికంగా జీవనం సాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి కోల్ ఇండియాలో అఖిల భారతీయ ప్రధాన మంత్రులు తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం రేపు 12వ తారీఖు అన్ని జీఎంఎస్లను ధర్నా చేస్తూ ఈ యొక్క సింగరేణి అభివృద్ధి కొరకు డిమాండ్ చేస్తున్నది. అట్లాగే సింగరేణిలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ కావాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా గోదావరికల్లో నిర్మాణం చేయమని ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం. అయినా కూడా హైదరాబాద్లో లీజుకు తీసుకుంటామంటారు. లీజుకు తీసుకునే హాస్పిటల్ సింగరేణి కార్మికులకు అవసరం లేదు. అయితే వరంగల్లో కడతారా లేదా గోదావరికల్లో కడతారా? కొత్త కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణం చేసి పూర్తి సింగరేణి కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు మరియు ఈ పరిసర ప్రాంత భూములు ఇచ్చిన భూ యజమానులకు కూడా ఉచిత వైద్యం అందించే విధంగా సింగరేణి మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ మీడియా సమావేశంలో దండే పెళ్లి కుమారస్వామి, గట్టు శ్రీనివాస్, ముదాం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.